ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఇక చర్చలు జరపకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కార్మికులెవరూ ఆందోళన చెందవద్దంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనలకు మద్దతుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్మికులకు అండగా ఉండాలని చెప్పేసి నిర్ణయించింది. దానిలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముషిరాబాద్ డిపో వద్దకు చేరుకుని ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. మనతో మాట్లాడేందుకు రామచంద్రరావు గారు, సార్ చెప్పండి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి ఒక ఆందోళన ఎట్లా చూడొచ్చు? నేను కార్మికులు కూడా చనిపోవడం ఎట్లా చూడొచ్చు? 2017 నుంచి కూడా ఇష్యూ అంతా పెండింగ్లో ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్లను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం జరిగిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఏ సమయం అయినా ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం కానీ లేబర్ యాక్ట్ ప్రకారం కానీ నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తారు. దీంట్లో కూడా 41 రోజు ముందు నోటీస్ ఇచ్చి ప్రభుత్వానికి ఇవి మా డిమాండ్స్ ఉన్నాయి, ఇవి తప్పకుండా మీరు దీన్ని పట్టించుకోవాలి అని చెప్పిన తర్వాత కూడా ఎప్పుడైతే అక్కడి నుంచి పట్టించుకోలేదు కాబట్టి దీని మీద వీరు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ జేఏసీ సమ్మె చేస్తూ ఉన్నారు. జేఏసీ పెట్టినటువంటి ప్రధానమైన కొన్ని చాలా డిమాండ్లు ఉన్నాయి. ప్రధానమైన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో మర్జ్ చేయాలని, గవర్నమెంట్ మర్జ్ చేయాలని ఒకటి. రెండోది పిఆర్సీస్ పెండింగ్ ఉన్నాయి 17th నుంచి కూడా, అవి కూడా మనం రివైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది, బకాయిలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మూడోది వారికి ఉన్నటువంటి వర్కింగ్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇవన్నీ చాలా డిమాండ్స్ పాటు ఇవన్నీ మీద ప్రధానంగా ఉన్నాయి. తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి ఒక బెనిఫిట్స్ 3 సంవత్సరాల నుంచి వారికి బెనిఫిట్స్ రావట్లేదు. రీసెంట్గా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ అంతకుముందు కానీ. సో ఈ డిమాండ్స్ చేసే ఒక నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు బాధ్యత తీసుకోవాలి. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ గవర్నమెంట్తో మర్జ్ అయి ఉన్నాయి కాబట్టి ఇది చేయొచ్చు, ఎందుకు చేయట్లేదు? కాబట్టి ప్రభుత్వమే ఈ యొక్క సమ్మెకు కారణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆర్టీసీ అంటే పేద మధ్యతరగతి చాలా మట్టికి కూడా ప్రజలతో ఎక్కువ మమేకమైనటువంటి ఒక సంస్థ. ఆ అంశంలో చాలామంది కార్మికులు ఇవాళ ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మీ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారికి ఏమైనా లేఖ రాసే అవకాశం ఉంది? లేఖ రాస్తాం, అది తప్పకుండా సజెషన్ మంచిగా ఉంది, తప్పకుండా లేఖ కూడా రాస్తాము. చర్చలు జరపాలి. నిన్న కూడా నేను చెప్పాను, ఈ ఇన్సిడెంట్ కాకముందు కూడా నేను మీడియా మాట్లాడుతూ చెప్పాను, ప్రభుత్వము మొండి వ్యాఖ్యలు చేసుకోకుండా మీరు మొత్తం యూనియన్ని వాళ్ళందరినీ కూడా జేఏసీ వాళ్ళని మీరు చర్చకు పిలవండి. చర్చలు పిలిచిన తర్వాత మీరు జెన్యూన్ డిమాండ్స్ ఉన్నాయి. ఏదో స్వర్గాన్ని అడగట్లేదు, ఇంకేదో అడగట్లేదు వాళ్ళు. మీరు మీ చేతులు, ఎందుకంటే మీరు కూడా చెప్పారన్నమాట, ఎలక్షన్స్ టైంలో చెప్పిన డిమాండ్ మీరు చెప్పిన మాటనే మీరు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. గత ప్రభుత్వంలో కూడా చనిపోతున్నారు, వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు, ఇప్పుడు కూడా చనిపోతున్నారు. ఏం డిఫరెన్స్ వచ్చింది? కాబట్టి ఎంప్లాయీగా చూడండి. ఈరోజు ఆర్టీసీ పేదవాళ్ళు పేదవాళ్ళే కాదు, చాలా మంచి బస్సెస్ సర్వీసెస్ ఈరోజు చేసేందుకు చాలామంది, నాకు తెలిసిన చాలామంది అడ్వకేట్స్, చాలామంది ఫ్యామిలీస్ మంచి బస్సెస్లో వచ్చి మంచి బస్సెస్ కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇవన్నీ చేయాలి, అన్నీ చేస్తూ ఉన్నారు. ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. మరి వాళ్ళ ఒక కష్టాన్ని మీరు తీర్చకపోతే ఎట్లా? మీరు మాట్లాడిన మాటలే మీరే గుర్తు చేసుకున్నారు సార్. మీ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర కూడా. మీరు ఏమేమి మాట్లాడాలో చూడండి. కనీసం ఏదైనా మీరు ఈరోజు చర్చల్లో తేల్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావద్దని కోరుకుంటున్నాం. ఒకవేళ అయితే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికుల పక్షానికి స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు చనిపోయినటువంటి కార్మికులు వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలి. 2015 నుంచి పెండింగ్లో ఉంటున్న ఒక ఇష్యూకి సంబంధించి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా మేనిఫెస్టోలో పెట్టిన విధంగానైనా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితమైన ఒక పొలిటికల్ స్టాండ్ అనుకున్నా, వేరే అనుకున్నా వాళ్ళ వైపు వాళ్ళ పక్షాలను నిలబడి వాళ్ళకి న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా రామచంద్రరావు చెప్తున్నారు.